కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిగా పిలువబడి ఈ గ్రామం త్రేతాయుగం నాటిదని, సీతారాములు వనవాస సమయంలో కొంతకాలం ఇక్కడ గడిపారని ఇక్కడ వారు బలంగా నమ్ముతారు. చుట్టూ తోటలు, అందులోనూ వానరాలతో ఉండడం వల్ల వానరపల్లి అని పిలిచేవారు పూర్వం. కాలక్రమేణా వానపల్లిగా మారింది పేరు. ఈ ఊరి గ్రామ దేవత శ్రీ పల్లాలమ్మ అమ్మవారు. సీతాదేవి గౌతమి నదిలో స్నానమాచరించి ఆ ప్రకృతి వనంలో ప్రకృతిని చూసి దైవంగా భావించింది. అప్పుడు ఆ ప్రకృతి నుంచి అమ్మవారు ఆవిర్భవించి సీతాదేవికి దర్శనమిచ్చారు. సీతాదేవి అమ్మవారిని చూసి ప్రకృతి మాంబ అని తెలుసుకుంది. ప్రకృతి అంటే పండ్లు, పూలు, కోరిన కోరికలు ఫలించడం వల్ల పల్లాలమ్మ అమ్మవారిగా మారింది. అప్పటి నుంచి అమ్మవారు పల్లాలమ్మగా పూజలు అందుకుంటున్నారు. సీతాదేవికి అమ్మవారు దర్శనమిచ్చింది ఈ చెట్టులోనే. సంతానం లేని వారు ఈ వృక్షానికి ముడుపు కట్టి మొక్కుకుంటే మంచి పేరు వచ్చే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. ధవళేశ్వరం ప్రాజెక్టు కడుతున్న కాటన్ ధర కాలువ తవ్వడానికి ఆలయాన్ని తీసేయాలని అనుకుంటాడు. కాటన్ ధరకి అమ్మవారు కళ్ళలో కనిపించి ఆలయం పక్క నుంచి తవ్వమని చెప్తారు. అలాగే పవిత్రమైన గౌతమి నది అమ్మవారి పీఠం కింద నుంచి అమ్మవారి అభిషేకం చేయడానికి పొంగుతూ వస్తుంది. ఈ సంఘటన సంవత్సరంలో ఒక్కసారి 10 నుంచి 20 రోజుల్లోపు జరుగుతుంది. త్రేతాయుగంలో వెలిసిన అమ్మవారిని దర్శించుకోవడానికి మీరు కూడా వెళ్ళండి.